బతుకమ్మ సంబరాల్లో భాగంగా పర్యాటక ఎల్బీ స్టేడియంలో బైక్, సైకిల్, స్కూటర్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. సాంప్రదాయ వస్త్రధారణతోటి బుల్లెట్ ర్యాలీలో హైదరాబాద్ ఉమెన్ బేకర్స్ పాల్గొన్నారు. తెలంగాణలోని పర్యాటక ప్రాంతాలను సందర్శించి టూరిజం ప్రమోషన్లో భాగస్వాములు కావాలని మంత్రి పిలుపునిచ్చారు. అనంతరం ర్యాలీలో పాల్గొన్న రైడర్స్కు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండీ క్రాంతి వల్లూరు తదితరులు పాల్గొన్నారు. బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ కుటిల రాజకీయం మానుకోవాలని వైసీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ అన్నారు. శాసనసభ సాక్షిగా జగన్పై చేస్తున్న వ్యాఖ్యలకు సభలోని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. చలనచిత్ర పరిశ్రమకు అడిగినవన్నీ జగన్మోహన్ రెడ్డి చేసి పెట్టారని చిరంజీవి, నారాయణమూర్తులు స్పష్టం చేశారని అన్నారు. అసెంబ్లీ సమావేశంలో ఎమ్మెల్యేలు వివరిస్తున్న తీరు అత్యంత చికిత్సాకరంగా ఉందని విమర్శించారు. ఉత్సవాల పేరుతో ఆదాయం పెంచుకుంటూ పోతున్నారే తప్ప ఏర్పాట్లు మాత్రం శూన్యమని విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఉండి ఆదాయం ఎవరు జబ్బులోకి పోతుందో తెలియదు, కానీ కనీసం ఆలయాన్ని శుభ్రపరుద్దామనే ఆలోచన మాత్రం అధికారులు కనిపించడం లేదు. కాకినాడ జిల్లా పిఠాపురం ప్రముఖ పుణ్యక్షేత్రం పాదగయలో శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తుల కోసం కంటి తుడుపుగా నిర్వహిస్తున్నారు. దశాబ్దాలు గడుస్తున్నా ఆలయానికి రంగులు వేయడం లేదు. వెలువలో పోతూ ఆలయం దర్శనమిస్తున్న అధికారులలో చలనం లేదు. హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేశారు. విదేశీ వన్యప్రాణులను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. బ్యాంకాక్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించారు అధికారులు. అతని వద్ద నుంచి మానిటర్ బల్లి, ఒక 2 తలల ఎర్రచెవి స్పైడర్ తాబేలు, 4 ఆకుపచ్చ ఇగోవనాస్, 12 ఇగోవనాస్లను స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం సెలవు దినంతో పాటు నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 7వ రోజైన బాసర సరస్వతి అమ్మవారు కాలరాత్రి అవతరణలో భక్తులకు దర్శనమిచ్చారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచే తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లను ఆలయ ఈవో బాసర ఎస్ఐ పర్యవేక్షించారు. నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో దసరా మహోత్సవాలు 6వ రోజుకు చేరుకున్నాయి. శ్రీ బ్రహ్మరాంబికాదేవి అమ్మవారు కార్తేని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారు హంసవాహనంపై కొలువుదీరిన శ్రీ స్వామి అమ్మవారికి ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారిని పుష్ప పల్లెకులో అధిరోహించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. హైదరాబాద్ పాతబస్తీ కంచనబాగు పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. బాబానగర్ సి బ్లాక్లో సొంత తమ్ముణ్ణి అన్న హత్య చేశాడు. పెళ్లి కొడుకు ఆహ్వానం ఇవ్వలేదనే కోపంతో షేక్ ఈసా కత్తుతో దాడి చేయగా షేక్ ముక్తర్ అక్కడికక్కడే కుప్పకూలాడు. బంధువులు ఓఎస్సీ ఆసుపత్రికి తరలించగా వైద్యులు మృతి చెందినట్లుగా తెలిపారు. నిందితుడు ఈసా పరారులో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రపంచ హార్ట్ డే దినోత్సవం సందర్భంగా విశాఖ ఆర్కే బీచ్ కాళీమాత ఆలయం నుంచి వైఎంసీఏ వరకు వాక్థాన్ కార్యక్రమం నిర్వహించారు పలు ఆసుపత్రుల నిర్వాహకులు. వాక్థాన్ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి. ఈ కార్యక్రమంలో వైద్యులు, వైద్య సిబ్బంది, స్థానికులు, మహిళలు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్లో పోలీసు మీకోసం కమ్యూనిటీ బతుకమ్మ కార్యక్రమాన్ని నిర్వహించారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ ఆసుపత్రి ఆవరణలో భోజనం చేస్తున్నారు. ఇలాంటి పండుగలు జరుపుకోవడం వల్ల మనశ్శాంతి, ఉల్లాసం కలుగుతాయని I got facts over tracks, this and that, spitting slow, spitting fast. I could roast, I could gas, think I'm okay at last, but I don't know if that can erase all the past and the pettiness. A reflection of the emptiness, hilarious. You think you're worth my time, you're delirious, mysterious, because you hide behind a fake exterior, inferior. You know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains that last, and to believe in what you got, it was built to last, yeah. 3.5 లక్షల మంది భక్తులు కొండపైకి వస్తారని భావిస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. అటు ఉత్సవాల్లో 5వ మోని అవసరం If you wanna play tough and wanna hate this, I'll always show up and
make a statement. Gonna learn the consequence of being incompetent. Mental health is confidence. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి సన్నిధిలో చేరిన శ్రీ లక్ష్మీ తయారు అమ్మవారి ఆలయంలో శ్రీదేవి శరణవరాత్రి వైభవంగా జరుగుతున్నాయి. 6వ రోజు అమ్మవారు విజయలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అష్టలక్ష్మి అలంకరణలు, సామూహిక కుంకుమార్చనలతోటి అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం రంగాపూర్ గ్రామ సమీపంలోని నల్లమల్ల కొండపై వెలిసిన ఉమామహేశ్వరం ఆలయం దగ్గర పెను ప్రమాదం తప్పింది. రాత్రి కొండ చెరువులు విరిగిపడ్డాయని, భక్తులు ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పిందని ఆలయ చైర్మన్ మాధవరెడ్డి, ఈవో శ్రీనివాసులు తెలిపారు. ఇటీవల పడుతున్న భారీ వర్షాలతోటి కొండ చెరువులు విరిగిపడ్డాయన్నారు. భక్తులు దర్శనం పూర్తయిన వెంటనే తిరిగి వెళ్లాలని సూచిస్తున్నారు. కర్నూలు జిల్లాలోని ఆధుని మండల పరిషత్ అధ్యక్షురాలు దానమ్మపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. వైసీపీకి చెందిన ఎంపీపీ దానమ్మ పార్టీ ఫిరాయించి బీజేపీకి మద్దతు తెలిపారు. దీంతో వైసీపీకి చెందిన ఇతర ఎంపీటీసీలు సర్వసభ్య సమావేశాన్ని బాయ్కాట్ చేశారు. పార్టీ ఫిరాయించినందుకు గాను ఎంపీపీ దానమ్మపై సభ్యులు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. రెడ్ బుక్ రాజ్యాంగంపై అక్రమ కేసులపై మాజీ ఎంపీ బుట్ట రేణుక ఫైర్ అయ్యారు. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని, కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ ఆగడాలను తిప్పికొట్టాలని వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. వారి అన్యాయాలను డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ ద్వారా రికార్డు చేయాలన్నారు. వైసీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడితే డిజిటల్ కోడ్ ద్వారా ఫిర్యాదు చేయాలని కోరారు. ఆలగడ్డలో డిజిటల్ బుక్ పోస్టర్ను ఆవిష్కరించారు మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి. శాసనసభలో మాజీ సీఎం జగన్పై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు. ప్రజా సమస్యలపై కాకుండా అసెంబ్లీని ఇలాంటి వాటికి వాడుకోవడం దారుణమన్నారు. గ్రామస్థాయిలో డిజిటల్ బుక్ను ప్రజల దగ్గరికి తీసుకెళ్లాలని బూత్ కన్వీనర్లకు, కార్యకర్తలకు సూచించారు. ప్రజలందరూ వారి సమస్యలను తెలిపేందుకు డిజిటల్ బుక్ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వైసీపీ శ్రేణులను వేధించిన వారిని ఏ ఒక్కరిని వదలమన్నారు మాజీ ఎమ్మెల్యే కాటసాని రామరెడ్డి. వైసీపీ కార్యకర్తలను వేధించిన ప్రతి పోలీసు అధికారి పేరు డిజిటల్ బుక్లో నమోదు చేస్తున్నామన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అలాంటి అధికారులు శిక్ష అనుభవించక తప్పదన్నారు. వైసీపీ కార్యకర్తలకు భరోసా ఇవ్వడానికి ఈ నెల 24వ తేదీన తాడేపల్లిలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి డిజిటల్ బుక్ను అమల్లోకి తెచ్చినట్లుగా తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గ పరిధిలో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టి అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నారు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కుమారుడు కార్తిక్ చేపట్టిన ఆనర్ టు హ్యూమానిటీలో భాగంగా చిన్నారులకు గౌన్లను అందించారు. ఎమ్మెల్యే తన కుమారుడికి వచ్చిన ఆలోచనతో తాను ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి వచ్చిన సెలవులను గౌన్లుగా కుట్టించి పంపిణీ చేస్తున్నామన్నారు. వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన కార్తిక్ను ఆది శ్రీనివాస్ అభినందించారు. పులిచింతల ప్రాజెక్టుకు భారీ వరద కొనసాగుతుంది. 8 గేట్లు 4 కిలోమీటర్ల మేర, 10 గేట్లు 5 మీటర్ల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులోకి 6,45,000 క్యూసెక్ల నీరు వచ్చి చేరుతుండగా 5,84,000 క్యూసెక్లు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పూర్తిస్థాయి నీటి మట్టం 175 అడుగులు కాక ప్రస్తుతం 168.76 అడుగులకు నీరు చేరింది. నీటి నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలకు గాను ప్రస్తుతం 36.64 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయి. నాగార్జున సాగర్ ద్వారా 6,12,000, మూసీ ప్రాజెక్టు ద్వారా 33,000 క్యూసెక్ల వరద నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది. నిజామాబాద్ జిల్లా బోధన మండలంలోని అంకర్గా గ్రామాన్ని వరద నీరు చుట్టుముట్టింది. మహారాష్ట్రలో భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రాజెక్టుల గేట్లు తెరవడంతో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్తో అంకర్గా గ్రామం వరదల్లో చిక్కుకుంది. అటు భారీ వర్షాలకు మంచిర్యాల తీర ప్రాంతంలో భారీగా పంట నష్టం జరిగింది. అధికారులు వెంటనే స్పందించి పంట నష్టపరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రానికి మళ్లీ వరద ముప్పు తప్పడం లేదు. జిల్లా కేంద్రంలోని జేఆర్ కాలనీ, హౌసింగ్ బోర్డు కాలనీ మధ్యలో వాగు ఉప్పొంగుతుంది. వరద నీరు బ్రిడ్జిని తాకుతుండడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. జేఆర్ కాలనీ, హౌసింగ్ బోర్డు కాలనీలు వాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు. నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలంలోని ఆడెల్లి మహాపోచమ్మ ఆలయం దగ్గర గంగనీల జాతర వైభవంగా జరిగింది. అమ్మవారి ఆభరణాలను మోసుకెళ్లేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు పోటీపడ్డారు. బాల ఆలయంలోని పోచమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేశారు. గంగనీల జాతరకు తెలంగాణ నుంచే కాకుండా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జిల్లా ఎస్పీ జానకి చర్మల ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఏలూరు జిల్లా ద్వారక తిరుమల శ్రీ కుంకులమ్మ అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు రోజుకు అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. 7వ రోజు అమ్మవారు మహాచండీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. దసరా నవరాత్రుల సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కుంకుమార్చనలు, చండీ హోమాలు జరుగుతున్నాయి.